అందరికీ నమస్కారం. మనం ఈ క్లాస్లో కమ్యూనిస్టు అదేవిధంగా సోషలిస్టుల పాత్రను మనం డిస్కస్ చేద్దాము. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమం గురించి మనము దీంట్లో ప్రముఖంగా చదువుకోవడం జరుగుతుంది. మొదటిసారిగా కమ్యూనిస్టులు 1934లో విజయవాడలోని కాట్రగడ్డ తోటలో సమావేశం కావడం జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య కార్యదర్శిగా ఈ ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1934లో కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. తర్వాత 1934 కాకినాడ సమావేశానికి హాజరైనటువంటి కేంద్ర నాయకుడు ఎవరంటే ప్రొఫెసర్ ఘాట్. తర్వాత రెండవ కమ్యూనిస్టు సమావేశము విజయవాడ 1938లో జరిగిందండి. పుచ్చలపల్లి సుందరయ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు పిసి జోషి. అదేవిధంగా 1942 జూలై 3న బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, కమ్యూనిస్టు పార్టీపై ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించడము జరిగింది. 1942 ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైన ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏదైతే ఉందో దీనికి కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వలేదు. దీంతో ఏమైంది, కమ్యూనిస్టు పార్టీ ప్రజా మద్దతును కోల్పోయినట్లయింది. 1943లో మూడో కమ్యూనిస్టు సమావేశం విజయవాడలో జరిగింది. దీనికి కార్యదర్శి ఎవరంటే చండ్ర రాజేశ్వరరావు కార్యదర్శి. 1945 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఘోర పరాజయాన్ని చూపించింది. 1946లో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించారు. అదేవిధంగా 1947 ఆగస్టు 15 తర్వాత జైల్లో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులను విడుదల చేయాల్సిందిగా ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కమ్యూనిస్టు నాయకులు తిరిగి హింసాత్మక సంఘటనలో పాల్గొనడంతో 1949 సెప్టెంబర్లో తిరిగి కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధించడం జరిగింది. మళ్ళీ 1951 అక్టోబర్లో కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేశారు. ఈ రాష్ట్ర సభలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక టేబుల్ లాగా రాసుకొని మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటి మహాసభ, రెండవ మహాసభ, ఇలా మనకి అనేక సభలు జరిగాయి కదా. ఈ మూడో సభ, నాలుగో సభ, అది జరిగినటువంటి ప్రదేశము, దాని కార్యదర్శి ఎవరు, ప్రత్యేకత ఏందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి 1964లో జరిగినటువంటి కలకత్తా సమయంలో కమ్యూనిస్టు పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందండి. ఒకటి సిపిఐ, సిపిఎం. సిపిఐ రావినారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు వర్గము, సిపిఎం పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్య వర్గము. ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనము, ఇంపార్టెంట్ ఇది కూడా. ఈ సభలు ఒకసారి మీరు చూసి రాసేసుకోండి డైరెక్ట్గా. నెక్స్ట్ మనకి సోషలిస్టు కమ్యూనిస్టు పార్టీలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూస్తే మనకి ఆంధ్ర సోషలిస్టు పార్టీ స్థాపకులు ఎవరు, ఆచార్య ఎన్జి రంగా. కార్యదర్శి ఎవరు, మద్దూరి అన్నపూర్ణయ్య. ప్రధాన కేంద్రం ఎక్కడ, విజయవాడ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది, 1934లో. ఈ కాట్రగడ్డ నారాయణరావు తోటలో ఇది స్థాపించబడిందని మనం ఇంతకుముందే చేసుకున్నాం. అదేవిధంగా ఆంధ్ర స్వరాజ్ పార్టీ, ఇది కూడా 1934లో విజయవాడలో స్థాపించబడింది. ఈ ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాయకులు గాడిచర్ల సర్వోత్తమరావు, రామదాసు, జీవి సుబ్బారావు. ఫస్ట్ సమావేశం విజయవాడలో జరిగింది. నెక్స్ట్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. జాతీయ స్థాయిలో ఎవరు స్థాపించారు, సుభాష్ చంద్రబోస్. ఈ పార్టీలో చేరిన తొలి ఆంధ్రుడు మద్దూరి అన్నపూర్ణయ్య. మన ఆంధ్ర శాఖకు నాయకత్వం వచ్చిన వారు మద్దూరి అన్నపూర్ణయ్య, అదేవిధంగా పేట బాపయ్య. నెక్స్ట్ రాడికల్ హ్యూమనిస్ట్ పార్టీ. జాతీయ స్థాయిలో ఎవరు స్థాపించారు, ఎంఎన్ రాయ్. తెనాలి కేంద్రంలోగా ఆంధ్రలో పనిచేసింది. సభ్యులు ఎవరు, అబ్బూర్ రామకృష్ణారావు, త్రిపురనేని గోపీచంద్, గోపాలకృష్ణమూర్తి, వీళ్ళు. అదేవిధంగా ఎంవి శాస్త్రి, కృష్ణారావు మొదలగు వాళ్ళు ఉన్నారు. ప్రజామిత్ర పత్రికలో రచనలు చేశారు ఈ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైతు ఉద్యమం. జాతీయ స్థాయి ఆంధ్రలో రైతు ఉద్యమాన్ని చేపట్టినటువంటి వారు ఎవరు, ఎన్జి రంగా. ఈయన ఎన్జి రంగా రైతుల రక్షణ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిడుబ్రోలిలో ఏం చేశాడు, ఈయన కిసాన్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కూలీ రక్షణ సమితి. ఆంధ్రదేశంలో కమ్యూనిస్టులు ఏర్పాటు చేశారు. గుంటూరులో తొలి సమితి ఏర్పడింది. అనంతర కాలంలో వీళ్ళు ఏం చేశారు, విజయవాడ, నెల్లూరు, తెనాలి, ఏలూరు, బావవరంలో శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రలో ముఖ్యమైనటువంటి సోషలిస్టు
కమ్యూనిస్టు నాయకులు మనకు తెలిసిందే ఎన్జి రంగా, పుచ్చలపల్లి సుందరయ్య, దర్శి చెంచయ్య. వీళ్ళు ఏమేం చేశారో ఒకసారి చూసుకోవాలి. ఇలా బిరుదులు: ఎన్జి రంగా రైతు బంధు, భారత రైతాంగ ఉద్యమ పిత. పత్రికలు ఈయన నడిపిన పత్రికలు: ప్రజాబంధు, చిత్రగుప్త, హరిజన్ నాయక్. గ్రంథాలు ఏమున్నాయండి? ఫైట్ టు ఫ్రీడమ్, నిడుబ్రోలులో దేశంలోనే మొట్టమొదటి వ్యవసాయ కార్మిక మహాసభను జరిపారు. సో ఇవి అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య. సో ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. విశాలాంధ్ర పత్రికను స్థాపించాడు. గ్రంథాలు ఏందాడు? విశాలాంధ్రలో ప్రజారాజ్యం, తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిన. సో ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ దర్శి చెంచయ్య. ఆయన రచించిన గ్రంథాలు: నేను, నా దేశం, వ్యవసాయ శాస్త్ర చరిత్ర. అదేవిధంగా గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తొలి రాజకీయ డిటెన్యూగా గుర్తింపు పొందాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. నెక్స్ట్ చండ్ర రాజేశ్వరరావు, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు. ఇతడిపై ప్రభావం చూపినటువంటి ఫ్రెడరిక్ యాంగిల్స్ రచన యాంటీ డ్యూరాంగ్. అదేవిధంగా జమీందారీ వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించాడు. నెక్స్ట్ తెన్నేటి విశ్వనాథం అండి. 1935లో ఆంధ్ర సోషలిస్టు తొలి మహాసభకు అధ్యక్షత వహించాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కిసాన్ మజ్దూర్ పార్టీని స్థాపించాడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. నెక్స్ట్ ఖమ్మం పార్టీ సత్యనారాయణ అండి. ఆంధ్ర కమ్యూనిస్ట్ నాయకుల్లో ముఖ్యులు. విడి సావర్కర్ రచన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద్వారా ప్రభావితమయ్యిండు ఆయన. సో ఇవి గుర్తుపెట్టుకోవాలండి, ఎవరిచే ప్రభావితమయ్యారు అనేటువంటివి కూడా అడుగుతుంటారు. నెక్స్ట్ గద్దె లింగయ్య. సో ఈయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ప్రచారం చేయడానికి విప్లవ వీరులు అనే పేరుతో గ్రంథాన్ని రచించాడు. ఆదర్శ గ్రంథ మండలి అనే సంస్థను స్థాపించారు. ప్రభ అనే మాసపత్రికను ప్రచురించడము జరిగింది. నెక్స్ట్ ఆంధ్రలో ముఖ్యమైన సోషలిస్టు కమ్యూనిస్ట్ నాయకులండి. సో తాపి ధర్మారావు, ఈయన బిరుదు ఆంధ్ర విశారద. రచనలు: కొత్తపాలి, పాతపాలి, రాళ్ళు రపలు, ఇసుక కచ్చడాలు, సాహితీ మర్మరాలు, దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు, ఆల్ ఇండియా అడుక్కునే వాళ్ళ మహాసభ. ఈయన ప్రచురించిన పత్రికలు: జనవాణి, ప్రజాతంత్ర, కాగడ, వేగుచుక్క అనే గ్రంథమాలను స్థాపించాడు. నెక్స్ట్ జొన్నలగడ్డ రామలింగయ్య. సో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు అండి ఈయన. అదేవిధంగా త్రిపురనేని గోపీచంద్. ఈయన నవలలు: పండిత పరమేశ్వర శాస్త్రి, వీలునామ, అసమర్థుని జీవితయాత్ర, యమపాశం, చీకటి గదులు, మెరుపుల మరకలు. అదేవిధంగా ఈయన కథలు రాసినటువంటి కథలు: ధర్మవడ్డీ, మమకారం, తండ్రు కొడుకులు, స్వయంకృతం, భుషకీర్తిశేషుడు. సో కథల సంపుటి: మాకు ఉన్నాయి స్వగతాలు. సో అసమర్థుని జీవితయాత్ర నవలను తన తండ్రికి అంకితం వేయడం జరిగింది. నెక్స్ట్ తరిమెల నాగిరెడ్డి. సో ఈయన తాకట్టులో భారతదేశం అనేటటువంటి రచన చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధము ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం అనే వ్యాసాన్ని రాసి జైలు శిక్ష అనుభవించాడు. సో 1952 మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికల అనంతరం అనంతపురం నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఈయన ప్రత్యర్థి నీలం సంజీవారెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో 1967లో సిపిఐఎం పార్టీ అభ్యర్థిగా అనంతపురం నుంచి పోటీ చేసి గెలుపొందినప్పటికీ పార్టీ అనుసరిస్తున్న విధానాలను విసుగు చెంది తర్వాత ఆయన సభ్యత్వానికి రాజీనామా చేశాడు. నెక్స్ట్ మద్దగురి చంద్రశేఖరరావు. కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. సైమన్ కమిషన్ శాసనోల్లంఘన ఉద్యమాల్లో పాల్గొని జైలులోకి వెళ్ళాడు. సో విజయవాడలో కమ్యూనిస్ట్ పత్రిక ప్రజాశక్తిని ప్రారంభించి సంపాదకుడిగా పనిచేశారు. నెక్స్ట్ ఐదు కళ్ళు సదాశివ. సో బళ్ళారి సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నాడు. హిందూపూర్లో రాజకీయ పాఠశాలను స్థాపించాడు. నెక్స్ట్ ఎద్దుల ఈశ్వర్రెడ్డి. ఈయన రాయలసీమలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కడప నియోజకవర్గం నుండి 3 సార్లు లోక్సభకు ఎన్నికైనాడు. ఇవి ఇంపార్టెంటేనండి, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ పత్రికలు స్థాపకులు: ప్రజాబంధు, చిత్రగుప్త, ఎన్జి రంగా, విశాలాంధ్ర పుచ్చలపల్లి సుందరయ్య, ఉదయని కొంపెల్లి జనార్దనరావు, జనవాణి తాపి ధర్మారావు, ప్రజావాణి గరిమెల్ల కృష్ణమూర్తి, ప్రజాశక్తి కమ్యూనిస్టు పత్రిక, నవశక్తి చండ్ర రాజేశ్వరరావు, ప్రతిభ శివశంకర శాస్త్రి,
నవ్య సాహితీమాల విద్వాన్ విశ్వం తరిమిల నాగిరెడ్డి, నవయుగం గోవిందరాజు వెంకటకృష్ణారావు, నగర బొల్లిముంతల శివరామకృష్ణ, సాధన పప్పూరి రామాచార్యులు, వాహిని ఆచార్యరంగ, ప్రజామిత్ర గుడవల్లి రామబ్రహ్మం గారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు ఉంది. నెక్స్ట్ కమ్యూనిస్ట్ సంస్థలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. విశ్వ సాహిత్యమాల రామ్మోహన్ కృష్ణ, కృష్ణమోహన్, జగన్మోహన్ స్థాపకులు. ఆదర్శ గ్రంథ మండలి గద్దెలింగయ్య, వేగుచుక్క గ్రంథమాల తాపి ధర్మారావు, ప్రజానాట్య మండలి కమ్యూనిస్టుల సాంస్కృతిక సంస్థ ఇది. మా భూమి నాటకం ద్వారా ఉద్యమాన్ని వ్యాప్తి చేసింది. ఈ నాటకాన్ని రచించింది సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర రావు. చాలా ఇంపార్టెంటు. సో ఇది మనకి కమ్యూనిస్టులు అదేవిధంగా సోషలిస్టుల యొక్క పాత్ర గురించి. సో థ్యాంక్ యూ అండి. మనము నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.